ప్రభువైన యేసునామములో క్రైస్తవులందరికీ కూడా ఈ శుక్రవారపు వందనాలు. యేసుక్రీస్తు మానవ రూపాన్ని ధరించి మన మధ్యలోనికి వచ్చాడు. వచ్చినవాడు పాపులమైన మనతో స్నేహం చేశాడు, మన మధ్యలోనే నివసించాడు, ఓ మానవుడిగానే నివసించాడు. ఆయన ఏకకాలంలో దేవుని కుమారుడు, నరుడు కూడా అని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఆయన ఒక మానవుని ద్వారానే పాపం భూమి మీదకి వచ్చింది గనక ఒక మానవుడు ద్వారానే పాపాన్ని కూడా తొలగించటానికి మానవ రూపంలో రక్త మాంసాల్లో పాలివాడిగా మన ప్రభు యేసుక్రీస్తు ఇక్కడికి రావటం జరిగింది. మనుషుడు సంపాదించుకోలేనటువంటి నిత్య జీవాన్ని యేసుక్రీస్తు మనకు ప్రసాదించడానికి వచ్చాడు. ఆదాము మొదట్లో తనకున్నటువంటి జీవాన్ని విడిచిపెట్టుకున్నాడు. నువ్వు నా మాట వినని రోజున నువ్వు నిశ్చయంగా చనిపోతావని చెప్పి దేవుడు చెప్పినా అతడు సాతాను మాట విని నువ్వు చనిపోవని చెప్పినప్పుడు సాతాను మాట విని తనకున్నటువంటి దైవత్వాన్ని విడిచిపెట్టుకోవటం ద్వారా అతడు మరణానికి దగ్గర అయిపోయాడు. అటువంటి ఆధ్యాత్మిక మరణంలో నుంచి తప్పించి అతడు మరలా దేవుని కుమారుడుగా ప్రభవించాలని, దేవుడికి ఇష్టడుగా జీవించాలని భావించిన ఆ పరలోకంలో తండ్రి యేసుక్రీస్తుని అనేటువంటి తన కుమారుడిని భూమి మీదకి పంపించాడు. ఆయన అక్కడి నుంచి విడిచి భూమి మీదకి రావటం జరిగింది మనల్ని దైవాలుగా మార్చడానికి. మనం ఆయన రూపంలోనికి మన అంతరంగం మారాలని చెప్పి ఆయన ప్రయత్నం చేసి ప్రతి సువార్తను మనకు ప్రకటించారు. మంచి వార్తను యేసుక్రీస్తు మంచి మాటలే మనకు చెప్పాడు. ఆయన చెప్పటం కాదు, ఏదైతే ఆయన చెప్పాడో మనకి ఆయన పరిపూర్ణంగా దాన్ని నెరవేర్చాడు. యేసుక్రీస్తు అలా నెరవేర్చి భూమి మీద దేవునికి మహిమ తీసుకొచ్చాడు. ఎవరైనా క్రైస్తవుడు దేవుడు చెప్పిన మాట చొప్పున తన జీవితంలో కొనసాగించినట్లయితే నిత్య జీవానికి వారసుడు అవటం కాదు, దేవుడికి ఇష్టడుగా మారతాడు. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతను బట్టి నేను సంతోషపడుతున్నానని చెప్పి దేవుడు అనుకోవాలి. ఆయనకి ఆనందాన్ని పుట్టించేటువంటి కొడుకుగా మనం ఉండాలని చెప్పి దేవుడు కోరుకున్నాడు. అందుకనే పాపులమైన మన దగ్గరికి ఆయన వచ్చాడు. పాపులను రక్షించడానికి నేను వచ్చాను, అపవాది క్రియలను ఏర్పరచడానికి నేను వచ్చానని చెప్పిన ఆయన దేవుని కుమారుడైన కేవలం పాపైన మానవుల మధ్యలో నివసించాడు. ఆయన పాపులకు స్నేహితుడు అనే బిరుదు కూడా మనమే ఇచ్చాం ఆయనకి. ఆయన ఏదైతే మనకి ఇవ్వాలనుకున్నాడో వాటన్నిటికీ భిన్నంగా మనం ప్రవర్తించాం. మనలో దైవత్వాన్ని కావాలని ఆయన కోరుకుంటే ఆయనకి మనమే మానవులుగా దుర్మార్గతను అనుసరించి మనం ఆయనకి అనేక రకాల బాధలను కూడా పెట్టాం. కానీ ఆయన దేవుని కుమారుడు నరుడుగానే ఉండి మన బలహీనతలు అన్నిటిని కూడా ఆయనే వహించాడు. ఆయనలో ఏ పాపము లేదు, నరుడుగానే ఆయన జీవించాడు. నరుడు కూడా మరి ఈయన కూడా నరుడే గనక నేను కూడా నరుడినే గనక ఆయనలాగా నేను జీవించాలనేటువంటి ఒక దృక్పథాన్ని మానవునికి పాపికి అలవాటు చేశాడు ఆయన. ఇక్కడ తండ్రి నేను పరిశుద్ధుడును మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పిన యేసుక్రీస్తు సెలవిచ్చిన మాటను బట్టి ఆయన దగ్గరికి వచ్చిన మనమందరం కూడా లోకాన్ని విడిచి, లోకాశలను విడిచి మనకున్నటువంటి శరీరాశలన్నింటిని కూడా సిలువకు అప్పగించి మనం కూడా ప్రతిదినము కూడా దేవుని వెంబడిస్తున్నాం. అది శ్రమ తెలుసు మనకి. శ్రమల వల్ల గుండానే మనం పునీతులు కావాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన కూడా శ్రమ ఎంత అనుభవించినా ఆయన నరుడుగానే అనుభవించాడు, దేవుని కుమారుడుగా అనుభవించలేదు. ఎందుకంటే మనకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పిన ఆయన నరుడుగా ఆయన ఈ భూలోకంలో జీవించాడు. అలాగనే నరుడుగానే బాధలను అనుభవించాడు. ఎన్ని రకాల బాధలు ఆయన అనుభవించాడో సిలువలో మనకు అర్థం అవుతుంది. ఆయన తన ద్వారా బిడ్డలందరికీ, మానవులందరికీ కూడా మరణాన్ని నుంచి విముక్తి కలగాలని చెప్పి ఆయన కోరుకున్నాడు. మరణదాస్యానికి లోనై ఉన్నాడు మానవుడు కనుక ఆ మరణపు భయంలో నుంచి విడిపించడానికే యేసుక్రీస్తు ఈనాడు మన దగ్గరికి రావటం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనము పాపానికి దాసులుగా ఉండటానికి వీల్లేదు. ఆయన ఎప్పుడో దాస్యత్వం నుంచి మనం విమోచించాడు, మన సంఖ్యలను త్రెంచివేశాడు ఆయన. ఇవాళ మనం స్వతంత్రంలో క్రీస్తు యొక్క ప్రభువు రాజ్యవారసులుగా ఆయన పౌరులుగా భూమి మీద మనం జీవిస్తాం. మనకు లేని అధికారం ఎవరికీ లేదు. మనకి సర్వాధికారాలు భూమి మీద పరలోకంలో కూడా దేవుడు ఇచ్చాడు మనకి. ఎందుకంటే ఆయన దేవుని బిడ్డలంగా మనం ఉన్నాం కనుక. అందుకనే మనం ప్రార్థన చేస్తున్నాం. వెళ్ళి దేవుడు ప్రార్థన చేసిన వారి పక్షాన ఆయన దీవెనలు పంపిస్తున్నాడు. కారణం ఏంటంటే మనం ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డాం. యేసుక్రీస్తు ఎంతటి వాడో మనం కూడా అంతటి వాడమే అని చెప్పి దేవుడే సెలవిచ్చాడు. మన దైవాలుగా దేవుడే పోల్చాడు. అటువంటి దైవత్వాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మన పాపాలను తొలగించడం ద్వారా ఆయన మరణానికి అప్పగించిన సుదినం క్రైస్తవుడు గొప్ప జీవితం ఏంటి అంటే రక్షించినటువంటి దేవుడు పాపాలను తొలగించడానికి వచ్చాడు అంటే
ఆయన పాపరహితుడిగా ఉన్నాడు. మొట్టమొదట ఆయన అంతటా కూడా తన జీవితంలో ఏ కళంకము లేకుండా ఆయన జీవించాడు. ఆయన స్వచ్ఛంద మరణం ఆయనకి తెలుసు. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడే మరణించగలడు, లేకపోతే తన ప్రాణాన్ని తీసుకోగలడు. అటువంటి అధికారం ఆయనకి ఇచ్చాడు దేవుడు. ఆయన ఇవాళ మరణించటం మానవాళికి ఒక గొప్ప భాగ్యం. కారణం ఏమిటి అంటే ఆయన పుట్టినరోజు పండగ క్రైస్తవుడికి, ఆయన మరణించిన రోజు పండగ, ఆయన తిరిగి లేచిన రోజు కూడా పండుగే. కారణం ప్రపంచంలో ఎవరూ కూడా తిరిగి లేచిన వారు లేరు. మరణానికి అప్పగించిన వాడు యేసుక్రీస్తు. మరణ భయంతో మరి బాధపడేటువంటి మానవులకు మరణాన్ని నుంచి విమోచన కల్పించాడు. యేసుక్రీస్తు లేపిన దేవుడే నిన్ను నన్ను లేపుతాడని ఒక స్ఫూర్తిని మనకు ఆయన అనుగ్రహించాడు. యేసుక్రీస్తు నేను లేస్తాను 3వ దినానని చెప్పిన వాడు ఆయన ఒక్కడే. ఈ ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నప్పటికీ ఎవరు తిరిగి లేచిన వారు లేరు. కానీ యేసుక్రీస్తు మాత్రమే తిరిగి లేవగలిగాడు. మనుషుల యొక్క జీవితాలు వాళ్ళ పుట్టినరోజులే పండుగలు. ఎవరు కూడా జన్మదినాన్ని వేడుక చేసుకుంటారు కానీ మరణదినాన్ని వాళ్ళు వేడుక చేసుకోలేరు, ఏ దేవుడి నిమిత్తమైనా. కానీ క్రైస్తవుడు మాత్రమే ఆయన పుట్టినరోజుని వేడుక చేసుకుంటాడు, ఆయన మరణించిన రోజుని వేడుక చేసుకుంటాడు, ఆయన తిరిగి లేచిన రోజును కూడా వేడుక చేసుకుంటాడు. ఇది ప్రపంచ వ్యాప్తంగా జరిగేటువంటి ఆనందమైనటువంటి తరుణం. మనని దేవుడు మరణాన్ని నుంచి తప్పించాడు. ఇవాళ మన జీవం ఆయన దగ్గర దాచబడి ఉన్నదంటాడు కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో. మన మీద మరణానికి ఆధిపత్యం లేదు. యేసుక్రీస్తు మరణాన్ని నుంచి మనం తప్పించాడు. కాబట్టి యేసుక్రీస్తు ఆత్మ మనలో జీవిస్తుంది కనుక ఒకవేళ భౌతికంగా మరణం వచ్చినా మనం నిద్రించేవారమే కానీ మరణించేవారం కాదు. మన మీదకి మరణానికి ఎటువంటి అధికారము లేకుండా చేశాడు దేవుడు. మరణాన్ని సమాధి చేసి ఆయన తిరిగి బయటకు వచ్చాడు. మరణానికి అప్పగించబడింది యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి వాళ్ళ చాలా పర్వదినం క్రైస్తవులకి. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి దినం కనుక ఇవాళ ఇది గ్లోబల్ ఈవెంట్ అంటారు పెద్దలు తెలిసిన వారు. మనకి పరిసర ప్రాంతాల్లో అనేక రకాల పండుగలు జరుగుతుంటాయి. అది ఆ ప్రాంతానికి సంబంధించినటువంటిది. కానీ మన దేవుడు యేసుక్రీస్తు అనేటువంటి దైవనరుడు. ఆయన అందరినీ కూడా ప్రేమించాడు, అందరికీ సమానంగా తన ప్రేమను పంచాడు. కనుక ఆయన మనకి నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఎవ్వడు కూడా మానవుడు తనంతటకు తానుగా దేవుని దగ్గరకు వెళ్ళలేడు. కానీ ఆయనలో నిశ్చయత ఉంది. తప్పనిసరిగా ఆయన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి పరదేశకు చేరతాడు. ఒక దొంగ ఎంతటి చెడ్డవాడైనా క్రీస్తుని విశ్వసించాడు, అతను ఏమీ రక్షణ పొందలేదు అక్కడ. కానీ అంతరంగంలో అతను దేవుని కుమారుడిగా, దేవుని రాజ్యవారసుడిగా అంగీకరించాడు కనుక ఏ విధానం లేకుండా స్థిరంగా నిశ్చయంగా నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావనే ఒక నిశ్చయతను ఆ మనుషునికి దేవుడు దయచేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి నిశ్చయత మనకు మాత్రమే ఉంది, ఇంకొకరికి లేదు. కాబట్టి ఈ సుదినాన్ని మనం ఆనందించేటువంటి సమయం, ఈ సమయం తిరిగి రాకపోవచ్చు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేరుస్తూ పరిపూర్ణమైన ప్రేమతోటి కులమతాలను దూరం చేసుకుని, అతిశయాలను గర్వాలను దూరం చేసుకుని ప్రతి క్రైస్తవుడు ఒకరితో ఒకరు పాపాలు ఒప్పుకుంటూ ఒకరితో ఒకరు అనుమతిగా సమ్మతి కలిగి జీవించాలని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం అందరం కూడా దానికి అనుకూలంగా జీవించి దేవుని నామానికి మహిమ తీరడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించును కాక.